మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు. నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సంక్రాంతి శోభతో మొత్తం ఎక్కడ చూసినా సరే జనం కలకల్లాడుతున్నారు. అలాగే సంక్రాంతి అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతే మనకు ప్రధానంగా తెలిసిందే, సంక్రాంతి అనగానే కోడి పందాలు లేకుండా ఉండవు. అటువంటి కోడి పందాలకైతే మొత్తం గోదావరి జిల్లా మొత్తం అంతా కూడా ఆతిథ్యం ఇచ్చింది. భోగి మంటలు రగిలిన మరుక్షణం నుంచే కూడా ఈ యొక్క పందెం రాయులు మొత్తం బరువులు అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో కోడి పందాలు ఆడేందుకు చూసేందుకు కూడా భారీ ఎత్తున జనాలు అయితే తరలి వచ్చారు. జనాలలో అంతా కూడా ఈ యొక్క కోడి పందాలు వీక్షించేందుకు మొత్తం కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఎక్కడ చూసినా పందెం బరులు దాదాపుగా అధిక సంఖ్యలో ఈసారి గతంతో పోలిస్తే భారీ ఎత్తున అయితే ఇక్కడ ప్రధానంగా పందెం బరులు అయితే ఎక్కువైతే వెలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి ఈ యొక్క ఏదైతే కోడి పందాలు అందరూ కూడా సాంప్రదాయ కోడి పందాలకు 3 రోజుల పాటు కూడా అనుమతి ఇవ్వాలంటూ పక్కన ప్రజలందరూ కూడా కోరుతున్నప్పటికీ ప్రధానంగా ఇప్పుడు ఎటువంటి ఇక్కడ మొత్తం రక్తపాతాలు లేకుండా అలాగే ఇక శాంతియుత వాతావరణంలో ఏదైనా సంక్రాంతికి సంబంధించినటువంటి సెలబ్రేషన్ జరుపుకోవాలని, ఈ కోడి పందాలు కావచ్చు అన్నీ కూడా జరుపుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా 3 రోజుల పాటు భోగి, అలాగే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మొత్తం అన్ని రోజులు మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాలు చూస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి తమ సొంత గ్రామాలకు రావడం, ఎక్కడ చూసినా బరిల వద్దకి సరదాగా కోడి పందాలతో పాటు గుండాటలు ఇవన్నీ కూడా చూసి సరదాగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ప్రస్తుతం ప్రతి బరి దగ్గర కూడా కొంచెం వినూత్న రీతిలో అలాగే పందెం కొట్టు, గిఫ్ట్ పట్టు అనే విధంగా కూడా అనేక విధాలుగా కాన్సెప్ట్తో పందెం నిర్వాహకులైతే ఈ యొక్క పందెం రాయుళ్లకు మంచి ఆఫర్లు అయితే ప్రకటించారు. మరి కొన్ని ప్రాంతాలలో బరిల వద్ద బుల్లెట్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బుల్లెట్లు ఎవరైతే 9 పందాలు గెలిస్తే అందులో 9లోని 6 గెలిచిన వారికి బుల్లెట్ ప్రైజ్ అనేది ప్రకటించినటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడితే, గత సంవత్సరంలో కాకినాడలో ఉన్నటువంటి కరప ప్రాంతంలో ఏర్పడినటువంటి ఇక్కడ బరి వద్ద అయితే తార్ జీప్ ఏకంగా ఇక్కడంతా కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే కరప దగ్గర జరుగుతున్నటువంటి ఈ కాకినాడ సమీపంలో ఉన్నటువంటి కరప వద్ద ప్రస్తుతం బరి అయితే భారీ ఎత్తునైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే కారు ఇన్నోవా ఆ కారు కూడా ఇక్కడైతే గిఫ్ట్గా కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున జనాలు అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ మొత్తం బైకులు కావచ్చు, కార్లు కావచ్చు భారీ ఎత్తు ఇక్కడ పార్కింగ్ చేసి ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. నిర్వాహకుల్లో అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నిర్వాహకులకి అన్నీ ఇక్కడ లభించే విధంగా కూడా స్టాల్స్, అలాగే ఇక్కడ గుండాటలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఒక పక్కన గుండాటలు కూడా యథేచ్ఛగా ఎక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీ ఎత్తున చూడొచ్చు ఇక్కడ హాజరై ఇక్కడ వీక్షించేందుకు వచ్చినటువంటి ఇక్కడ వాహనాలు ఏ విధంగా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయో చూడొచ్చు. ఇప్పటికే సాయంత్రం అయినా సరే ఇంకా ఎక్కడా కూడా తగ్గలేదు, తమ ఇళ్ళకి వెళ్ళలేదు, ఇంకా సంక్రాంతి జోస్తులోనే ఉన్నారు. మొదటి రోజు కావడంతోనే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ వాహనాలు, ఇక్కడ ఉన్నటువంటి కార్లు, అలాగే ఆటోలు, బైకులు మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడైతే పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ కారు కూడా గిఫ్ట్గా పెట్టారు. ముఖ్యంగా 60 పందాల వరకు కూడా ఏర్పాటు చేస్తారు. 60 పందాల్లో 31 పందాలు గెలిచిన వారికి కారు గిఫ్ట్గా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో భారీ ఎత్తునైతే ఇక్కడికి కోడి పందాలు ఆడేందుకు ఇక్కడికైతే భారీ ఎత్తునైతే రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మహిళలు కూడా వచ్చి పందాలు తిలకిస్తున్నారు. చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కోడి పందాలను చూసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు. మనకి ఎందుకంటే సంక్రాంతి 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ తిలకించేందుకు భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా జరిగేటువంటి ఈ కోడి పందాలను వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి రావడం, తమ కుటుంబ సమేతంగా కూడా వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఏ స్థాయిలో వాహనాలు వచ్చి ఇక్కడ వీక్షించేందుకు వచ్చినటువంటి అందరూ కూడా చూస్తున్నాం. మహిళలు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కోడి పందాలు వీక్షించేందుకు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ నిర్వహణ చేస్తున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారన్న? ఊరేనండి. ఊరేనా? ఎలా జరుగుతుంది లోపల?
చాలా బాగా జరుగుతున్నాయండి. ఏంటి మరి కోడి పందాలు అన్నీ కూడా పండగ 3 రోజులు కూడా ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ? బాగా జరుగుతాయండి మాకు. ఇక్కడ కారు కూడా గిఫ్ట్ పెట్టారు అన్నారు ఒకటి. అవునండి, ఉమ్, మామూలు మాట్లాడుతాడు. చెప్పండి చాలా చాలా బాగా జరుగుతున్నాయండి. ఇన్నోవా కస్టర్ పెట్టారు కారు. ఫస్ట్ టైం అనమాట అండి మాకు ఈ కరపలో జరగడం ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి, చాలా ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జనసంఖ్యాకన కూడా వస్తున్నారు. లాస్ట్ టైం తార్ జీప్ కూడా పెట్టారు ఇక్కడ. ఇప్పుడు ఏం పెట్టారు? ఏ కారు పెట్టారు? ఇన్నోవా కస్టర్ అండి. ఇన్నోవా కస్టర్. అవునండి. ఇంకా అంటే ఏ విధంగా సొంతం చేస్తారంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఆడే పందెం రైలుకి ఎన్ని పందాలు గెలిస్తే ఇన్నోవా కారు గెలుచుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే 32 పందాలు గెలిస్తే ఇన్నోవా కారు గెలుచుకోవచ్చండి. 32 పందాలు. అవునండి. ఇది చూడొచ్చు. అంటే 32 పందాలు గెలిచిన వారికి ఇన్నోవా కారు గెలుచుకోవచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిర్వాహకులు వచ్చేటువంటి వారికి ఇక్కడ మంచి తోరణాలు, పూల తోరణాలు కూడా పెట్టి భారీ ఎత్తున వాళ్ళకి స్వాగతం పలికే విధంగా కూడా ఇక్కడ ఎవరైతే కోడి పందాల్లో పాల్గొనే వారికి భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పండగ 3 రోజులు. ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి 3 రోజులు తమ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఇక్కడ 3 రోజుల పాటు జరిగేటువంటి కోడి పందాలు వీక్షించేందుకు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. చూడొచ్చు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోనసీమ కావచ్చు, అలాగే కాకినాడ అన్ని ప్రాంతాలలో కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క కోడి పందాలు ఏదైతే ఉన్నాయో సాంప్రదాయ కోడి పందాలు కావచ్చు అన్నీ కూడా వీక్షిస్తారు. చూడొచ్చు జనాలు ఏ విధ స్థాయిలో ఇక్కడికి వీక్షించేందుకు వచ్చినటువంటి జనాలను పక్కన చూడొచ్చు. భారీ ఎత్తున బరువులు అయితే ఏర్పాటు చేశారు. ఆ బరువులు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా ఒక ఎల్సీడీలు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఫ్లడ్ లైట్ కూడా చూస్తున్నాం. రాత్రి 24 అవర్స్ కూడా ఈ కోడి పందాలు అయితే జరుగుతూ ఉంటుంటాయి. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా నిర్వాహకులు అయితే చేశారు. అలాగే ముఖ్యంగా కారు కూడా ఒక గిఫ్ట్గా కూడా అక్కడ పెట్టినని చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అలాగే చిన్నలు పెద్దలు కూడా తమ ఎక్కడైతే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వారు ప్రతి ఒక్కరు ఇప్పటికైతే చేరుకున్నారు. సార్ చెప్పండి, పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. మొత్తం 50 సంవత్సరాలకి టాప్ అండి. ఇప్పటికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పందాలు. అంటే ఇక్కడ కారు కూడా గిఫ్ట్ పెట్టారంట, నిజమే అని? కారు ఉందట. ఏమో కారు ఉందని తెలిసింది, ఏ కారు అని తెలియదు. ఎన్ని పందాలు చెప్తే కారు వస్తుంది? ఏమీ ఐడియా లేదండి మాకు, చూడడానికి వచ్చి ఉంటాయి. చెప్పండి ఇక ఎలా జరుగుతున్నాయి పందాలు? ఏ విధంగా జరుగుతున్నాయి? పందాలు బాగా జరుగుతున్నాయండి. 20 మంది అంటారు. అక్కడ ఏ గ్రూపులు తెలియదు మనకి, షోనాగా వచ్చాం. అంటే ఇప్పుడు అంటే మనకి పండగ 3 రోజులు కూడా ఈ అందరూ కూడా ఉన్నారు దూర ప్రాంతం నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గురజాపల్లి అండి, పక్క ఊరి వచ్చండి. పందాలు మాత్రం బాగా జరుగుతుంది. చూడొచ్చు. అంటే మహిళలు కూడా పెద్ద ఎత్తులో ఇక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సాంప్రదాయ కోడి పందాలు వీక్షించేందుకు కూడా ఇక్కడికి వస్తే వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా జరిగేటువంటి ఈ పందాలను వీక్షించేందుకు సార్ చూడొచ్చు. ఇక్కడ యూత్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి సంబరాల్లో? సంక్రాంతి అంటేనే కోడిపందాలు లేకపోతే మన సంక్రాంతిని ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి ఈ కోడిపందాలని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఈసారి మన గవర్నమెంట్ కూడా మనకు బాగా సపోర్ట్ చేసి అంతా ఎక్కడ పడితే అక్కడే మనకి ఇచ్చింది. దాని పర్మిషన్స్ అని ఇవ్వడం అంతా మనకు గ్రాండ్గానే జరిగింది అంతానే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి ఈసారి. లాస్ట్ ఇయర్తో పోలితే ఈ ఇయర్ చాలా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఒక స్పెషల్ ఏదో ఉందంటే కారు కూడా గిఫ్ట్గా పెట్టారంట కదా ఇక్కడ, ఏంటి ఎలాగే? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే మనం బుల్లెట్ని అయితే గిఫ్ట్గా పెట్టించారండి. అది బుల్లెట్ తార్ పెట్టారు. దాన్ని మన డాగల్ నాగేంద్ర కైవసం చేసుకున్నాడు లాస్ట్ ఇయర్. సేమ్ అదే ఇప్పుడు ఇన్నోవాని పెట్టారు అనమాట. సేమ్ కార్ చేంజ్ అయింది తప్ప సేమ్ అంతానే. ఇన్నోవా క్రిస్టా క్రాస్. సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. మాది లోకలేనండి. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ లేదు నాది లోకల్, హైదరాబాద్ కాదు. హైదరాబాద్లో ఉంటాను. పని కట్టుని చూడడానికి వచ్చాం సంక్రాంతి కదా.
అంటే అందరూ కూడా లోకల్ ఉండరు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ తిరబడతాం. ఈ సంక్రాంతి అంటే మన పండగ చేసుకునే చూసేందుకు కూడా వస్తుంటారు. ఆ విధంగా దీనికోసం ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా వస్తారు. నేను ప్రతి సంవత్సరం వస్తానండి. ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు లీవ్ పెట్టుకుని మరీ వస్తానండి. ఏమన్నా మరి కాసేరు ఏమన్నా ఇందులో బెట్టింగ్స్ ఏమైనా పెడతారా? అంటే మేమైతే ఏం పెట్టట్లేదండి, పెట్టుబడి చూసుకుంటున్నాం. ఈ 4 రోజులు కూడా డబ్బులు పోయినా లెక్క చేయరు, వచ్చినా సరే లెక్క చేయరు కదా. డబ్బులు లెక్క చేయడం ఏమి ఉండవండి, వచ్చినా వస్తే లేదా లేదు, అంతే. సరదా ఉండాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ గారు ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి కోడి పందాలు? మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మహానుభావుడు ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మేడం చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యా, ఇట్స్ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా నేటివ్ ఇదే, ఇక్కడ నుంచే. చాలా నచ్చింది నాకు. ఇట్స్ గుడ్. ఎన్విరాన్మెంట్ కూడా బాగా ఉంది, టు బి ఆనెస్ట్. మరీ అంత రూడ్ ర్యాష్ ఏం లేకుండా అంత నీట్గా ఉంది, బాగుంది. పరిస్థితి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసుకున్నటువంటి దృశ్యాలు. ప్రతి ఒక్కరు కూడా పెడ్లెట్స్ వెలుగులో అర్ధరాత్రి అయినా సరే ఇంకా లెక్క చేయనటువంటి పరిస్థితి. మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ జరుగుతున్నటువంటి సంబరాలను అయితే అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. పెడ్లెట్స్ వెలుగులో, ఎల్సిడి వెలుగులో మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే చూడవచ్చు. మహిళలు ఇంకా ఉన్నారు, చిన్న పిల్లలతో పాటు ప్రతి ఒక్కరు కూడా. సరే, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి కోడి పందాలు ఎలా ఉన్నాయి? అయ్యో, నేను చెప్పలే. దొరవ గారు కోడి పందాలు ఎలా ఎంజాయ్ చేస్తారండి? కోడి పందాలు ఏం ఇప్పుడు వచ్చి పొద్దున్నే రాలేదు. మరి మన తూర్పుగోదావరి జిల్లాలో మరి మన బాగా ఫేమస్ కదా కోడి పందాలు అంటే. దానికోసం ఎంతో ఆసక్తి తెలకదాని వచ్చాం, కానీ లోపలికి వెళ్ళినా కూడా ఖాళీ లేదు ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనం. సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా ఉందండి? ఎక్కువగా ఉందండి, గతం మీద బాగా ఎక్కువగా ఉంది. అదండి. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన బయట ఉన్న కార్లు కూడా తెలంగాణ నుంచి వచ్చిన కార్లే. మన ఆంధ్రప్రదేశ్ కార్లు ఏమి కనపట్లేదు అక్కడ. అందరూ కూడా లేడీస్ కూడా బాగా ఇంట్రెస్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో గెలిచిన వాళ్ళకి ఏదో ఇన్నోవా కార్ ఇస్తారన్నారు. గత సంవత్సరం అయితే మహేంద్ర తార్ ఇచ్చారట. ఈసారి మరింత పెంచి ఇన్నోవా కారు చేస్తున్నారు అన్నమాట. అది చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. తమ్ముడు ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడేవైనా కోడి పందాలు ఆడేవా? లేదండి, చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? అవునండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? జగన్నాథపురం అండి. చాలా బాగున్నాయండి సంబరం. వచ్చాక అదిగో లోన్ ఉన్నాకండి వచ్చి. సంక్రాంతి అంటే సంబరాలు. మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ పెడ్లెట్స్ వెలుగులో, ఇక్కడ కని విని ఎరుగులో, అలాగే కాకినాడలోనే సమీపంలో మొత్తం అంతా కూడా అన్ని ప్రాంతాల కంటే ఇది అతిపెద్ద బరి కావడంతోనే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. చూడొచ్చు, మొత్తం కని విని ఎరగని రీతిలో పెడ్లెట్స్ వెలుగులో ఇక్కడ ఏదైతే కోడి పందాలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయలు అయితే ఇక్కడ చేతులు మారుతున్నాయి. భారీ ఎత్తున అతిపెద్ద బరిగా కూడా చెప్పుకొస్తున్నారు ఇక్కడ. అలాగే ప్రధానంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత సంవత్సరం ఇక్కడ ఇదే ప్లేస్లో ఇప్పుడైతే ఏర్పాటు చేశారు. అప్పుడు గతంలో తార్ జీప్, పోయిన సంవత్సరం తార్ జీప్ ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏదైతే ఇన్నోవా క్రిస్టల్ కార్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రైజ్ మనీగా కూడా ప్రకటించారు. ఎందుకంటే అందులో 60 పందాల వరకు కూడా జరుగుతాయి. 60 పందాల్లో 31 పందెం గెలిచిన వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నోవా కారు గిఫ్ట్ గెలుచుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు, వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కారులలో మనం చూసాం. బయట ఎన్ని రకాల కార్లు ఉన్నాయి. మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మొత్తం కాకినాడ సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాలలో అతిపెద్ద ఇక్కడ కోడి పందెం బరి కావడంతోనే ఇక్కడికి భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే తరలి వచ్చారు. కోట్లాది రూపాయలు తరలి వెళ్తున్నాయి ఈ యొక్క పందెం బరి వద్ద అయితే. అలాగే గుండాటలతో పాటు అలాగే మొత్తం అన్ని సంబంధించినటువంటి ఆటలు కూడా ఇక్కడ ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ డబ్బులు పోయినా పెద్దగా లెక్క చేయడం లేదు. 3 రోజుల పాటు కూడా తమ ఎంజాయ్ చేస్తామంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.